గోశాలపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలని టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు ఖండించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల పవిత్రతను అప్రతిష్టపాలు చేసే విధంగా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ మండిపడ్డారు. దీనివల్ల కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ఇటువంటి సున్నితమైన అంశంపై కాకుండా ప్రభుత్వానికి సంబంధించి పాలన వ్యవహారాల్లో ఏమైనా లోపాలుంటే వాటిని పట్టుకుని విమర్శించవచ్చునని రామరాజు సవాల్ విసిరారు. విమర్శించడానికి వాళ్ళకి ఏ విధమైన అవకాశం లేక గోశాలలో 100 ఆవులు చనిపోయినాయని చెప్పని వాటి మీద దుష్ప్రచారం చేసి వాళ్ళకి ఒక మీడియా ఒకటి ఉంది. ఆ మీడియా తెల్లారులైతే తప్పుడు ప్రచారాలు చేయటమే ఆ మీడియా యొక్క ఉద్దేశం. ఆ మీడియాలో ప్రచారం చేస్తూ ఇవాళ గ్లోబల్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇవాళ తిరుపతి దేవస్థానంలో గోశాలలో 2668 ఆవులు ఉంటాయి. ఇవాళ 260 మంది సిబ్బంది అందులో పనిచేస్తూ ఉంటారు. సహజంగా సహజ మరణాలు వారానికి 10, 15, 20 సహజ మరణాలు ఎప్పుడూ కూడా ఉంటానే ఉంటాయి నెలకి. కానీ ఇవాళ ఈ నెలలో 100 పోయినాయి అని చెప్పని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. చాలా దుర్మార్గం అది. ఆ గోశాలని ఉన్నట్టు పవిత్రతను పాడు చేయటం అది. మీకేమన్నా ఇవాళ విమర్శించడానికి ఈ రాష్ట్రంలో ఇంకేమైనా ఉన్నాయేమో తడుముకోండి, కానీ తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను పాడు చేయొద్దని చెప్పని. తిరుపతి దేవస్థానం అంటే కలియుగ దైవం, అది మన అందరం కూడా ఆరాధించే దైవం. అలాంటి దైవం ఆ తిరుపతి దేవస్థానంలో ఇవాళ గోశాలను అప్రతిష్ట చేసే విధంగా మీరు మాట్లాడొద్దని చెప్పని. ఇవాళ వీళ్ళ దుష్ప్రచారం ఏ రకంగా ఉంటుందంటే, ఒక ఉదాహరణ మనం చెప్పుకుంటే, ఆ రోజున వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, వివేకానంద రెడ్డి గారిని చంపేసి రక్తపు మడుగులో ఉంటే తుడిచేసి అది గుండెపోటుగా చిత్రీకరించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అంటే ఎంత దుర్మార్గానికి వారికి ఓటుగాడతారని చెప్పి అదే ఒక ఉదాహరణ. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీళ్ళు చేసే దుష్ప్రచారం తప్పించి ఇందులో ఏ విధంగా వాస్తవం లేదని చెప్పని కోరుకుంటూ మనందరూ కూడా ఆరాధించి వెంకటేశ్వర స్వామికి హృదయపూర్వక నమస్కారం. ఒకటి గమనించాలి, అసలు తిరుపతి దేవస్థానాన్ని ఎంతో పవిత్రంగా ధర్మబద్ధంగా మరి ఆ దేవస్థానాన్ని రూపొందించడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈ రోజున తిరుపతిలో కనపడుతున్న ఏ కార్యక్రమం అయినా సరే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రారంభించింది, అది కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే తప్ప వేరే వాళ్ళు ఎవరో కాదు. ఈ రోజున గోశాలలో ఆవు మృతి చెందింది, ఒక ఆవు పోతే 100 ఆవులు పోయని చెప్పని అసత్య ప్రచారం చేస్తున్నటువంటి మాజీ తిరుపతి మరి తిరుమల దేవస్థానం యొక్క చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా అసత్యాలు మరి మాట్లాడుతున్నారో, వారు చేస్తున్నప్పుడు ఎంత అభిప్రవిత్తం చేశారు. ఆఖరికి లడ్డులో కలిపేటటువంటి నెయ్యి కూడా కల్తీ చేసి మరి ఆయన టైంలోనే మరి అది కల్తీ లడ్డు కూడా బయటది. మరి ఆయన ఆ విషయం కూడా మర్చిపోయి ఈ రోజున చేయడం చాలా అధర్మం. ఎంచేదంటే తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా తిరుపతి తిరుమల దేవస్థానం అంటే ఆయన యొక్క కుల దైవం. అది అక్కడ ఎంతో పవిత్రంగా ఉండడం కోసమే ప్రతి కార్యక్రమం చేపడుతున్నారు. ఆ చేపడుతున్నారో దానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి విశిష్టతను చూసి ఓరలేక ఈ రోజున వైఎస్ఆర్సీపీ మరి దుష్ట ప్రచారం చేస్తుంది. వారి యొక్క సోషల్ మీడియా ద్వారా ఈ దుష్ట ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ మరి అన్ని స్థాయిల్లో కూడా ధీటుగా ఖండించాలని చెప్పని ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా వాస్తవాలు ప్రజలు తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు.